ఈ కూరకి ఫ్రెష్గా ఉన్న మెంతి కూర లేతాకులన్నీ గిల్లేసేసి కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. డ్రై ప్యాన్లో పెసరపప్పు వేసేసి కొంచెం ఎర్రగానే వేయించుకోవాలండి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే కూర రుచిగా ఉంటుంది. పప్పు బాగా కడిగేసి అరగంట సేపు నాననిచ్చి ఇలా ఉడకబెట్టుకోవాలి. పప్పు మెత్తగా ఉడకకూడదు, కొంచెం పొదునుగానే ఉండాలి. మీకు కావాల్సిన కారానికి పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసి కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మెంతి కూర వేస్తున్నాము. మెంతి కూర బాగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి, ఏగి తక్కువే అవుతుంది. కొంచెం పసుపు వేసేసి కొంచెం సేపు అలా వేయించితే నీరు వస్తుందండి. కొంచెం ఉప్పు వేసేటప్పటికి మరీ నీరు వస్తుంది, మరీ తగ్గిపోద్దండి. ఆకు కొంచెం ఎక్కువే వేసుకుంటే మంచి హెల్దీ కూడా, మంచి మెంతి సువాసనతో బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయ ముద్ద కూడా వేసేసి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుని ఇప్పుడు పెసరపప్పు మాత్రం కంపల్సరీ మీరు మెత్తగా ఉడకకుండా ఉంటేనే బాగుంటుంది. చక్కగా మెంతి సువాసనతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి హెల్దీ, టేస్టీ కూడా.